శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. వరుణుడు రావడం, తన తండ్రి ఏకాంతంలో ఏదో బతిమాలడం, కాళ్ళ మీద పడడం, వరుణుడు బెదిరిస్తున్నట్టు చూపుడు వేలు విసరడం, ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నాడు హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు. ఏమిటి చెప్పా కదా అని ఆరా తీశాడు. విషయం అంతా అర్థమైంది. తన తండ్రి పడుతున్న ఆవేదన తెలిసింది. తాను యజ్ఞపశువు కాక తప్పదని గ్రహించాడు. తన ఈడు మంత్రిపుత్రులతో చర్చించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరికీ చెప్పకుండా అడవులకు పారిపోయాడు. తెల్లవారుజామున హరిశ్చంద్రుడికి ఈ వార్త తెలిసింది. దంపతులు ఇద్దరూ దారుణంగా విలపించారు. నెమ్మదిగా తేరుకుని దేశమంతటా గాలించండి అని దూతలను పంపించాడు. కొంతకాలం గడిచింది. సమావర్తన కర్మ గడువు దాటిపోయింది. వరుణుడు వచ్చాడు. యజ్ఞం చెయ్యమని కఠినంగా ప్రశ్నించాడు. హరిశ్చంద్రుడు బోరుమన్నాడు. ఇంకెక్కడ యజ్ఞం? భయపడి రోహితుడు ఎక్కడికో పారిపోయాడు. రాజభట్లంతా అన్వేషించారు. ఫలితం లేకపోయింది. ఎక్కడ పోయాడో, ఎలా ఉన్నాడో? మహానుభావ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇందులో నా తప్ప ఏమీ లేదు. అంతా నా దురదృష్టం అన్నాడు. వరుణుడు నమ్మలేదు. వంచన అనుకున్నాడు. క్రోధావిష్టుడయ్యాడు. నీకు జలోదర వ్యాధి సంభవించుగాక అని చెప్పించాడు. వరుణలోకానికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి ఆ క్షణం నుంచే ఆ వ్యాధి ప్రారంభమైంది. బాధ భరించలేక మెలికలు తిరిగిపోతున్నాడు. కుమారుడు పారిపోయాడని దుఃఖిస్తూ ఉంటే ఈ జలోదరం ఒకటి గోరు చుట్టు మీద రోకటిపోట్లాగా. దంపతులు దారుణంగా నలిగిపోయారు. అడవిలో తలదాచుకుంటున్న రోహితుడికి ఈ వార్త తెలిసింది. తన అడవికి వచ్చేసి అప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఏడాది పొడవునా నా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, తల్లి ఎంత బెంగపడి ఉంటుందో. వెంటనే బయలుదేరి రాజధానికి పోదామనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహితుడిని వారించాడు. చిన్నవాడివి, రాజనీతి నీకు ఇంకా తెలియనట్టుంది. అందుకే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. పిచ్చివాడా, వెళ్ళావో మీ నాన్న యజ్ఞం చేస్తాడు, నిన్ను బలిపశువుని చేస్తాడు. ఏ ప్రాణానికైనా సరే అత్యంత ప్రీతిపత్రమైనవి ప్రాణాలే. అటు తర్వాతనే పుత్ర దార ధనాదులన్నీ. మీ నాన్నకు అంతే. తన ప్రాణాలు కాపాడడం కోసం నిన్ను బలి చేసి హోమగుండలంలో వేల్చి రోగ విముక్తుడు అవుతాడు. అంచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్ళకు. మీ తండ్రి ఎలాగూ వయసు అయిపోయింది. ఇవాళ రేపు హరి అంటాడు. అప్పుడు వెళ్ళి రాజ్యం ఏలుకుందు అని ప్రబోధించాడు. రోహితుడు ఆగిపోయాడు. కానీ మనసు పీకుతూనే ఉంది. 2 రోజులు బాగా ఆలోచించాడు. చస్తే చచ్చాను, తల్లిదండ్రులు ఆదుకోని తనయుడైనా వెళ్తాను అని ఒక నిశ్చయానికి వచ్చాడు. బయలుదేరుతున్నంతలో మళ్ళీ ఇంద్రుడు అదే వృద్ధ బ్రాహ్మణుల రూపంలో వచ్చాడు. ఇంకా యుక్తాయుక్తంగా ఉపన్యసించి మళ్ళీ వారించాడు. హరిశ్చంద్రుడు రోగబాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు. ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుని అడిగినంత ధనమిచ్చి కొని బలిపశువుని చేసి యజ్ఞం నిర్వర్తించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు. 10 రకాల పుత్రులను చెప్పాయి ధర్మశాస్త్రాలు. అందులో ఇలాంటి క్రయపుత్రుడు ఒకడు. అంచేత ఇలాగా చేస్తే వరుణుడు ప్రసన్నుడవుతాడు. నీ రోగం కుదురుతుంది. ధనలోభం ఎవరికైనా నీ కొడుకును నీకు అమ్మచ్చు, ప్రయత్నించు. రోజు వెంటనే మంత్రులను పురమాయించాడు. ఒక ఊళ్ళో అజీగర్తుడనే నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి 3 కొడుకులు. సంసారం ఈదలేక నానా అవస్థ పడుతున్నాడు. పెద్దవాడి పేరు సునపుచ్చుడు, రెండవవాడి పేరు సునస్సేపుడు, మూడవవాడి పేరు సునోలాంగుడు. ఆకలి తట్టుకోలేక వీరిలో ఒక నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఎవరు నమ్మాలా అని మీమాంస వచ్చింది. ఉత్తర క్రియలకు అధికారి కనుక జ్యేష్ఠుడిని అమ్మను, కడుబిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదు అంది భార్య. ఇద్దరూ కలిసి మధ్యముణ్ణి 100 గోవులకు అమ్మేశారు. సునస్సేపుడు బోరును వెలిపించాడు. రాజభట్లు బలవంతంగా తీసుకువచ్చారు. వెంటనే అతనిని యూపానికి స్పందించి హరిశ్చంద్రుడి నరమేధయజ్ఞం ప్రారంభించాడు. ఋత్విక్కులు వచ్చిన మునీశ్వరుల మనసు విలవిల్లాడే. పసిబాలను బలి ఇవ్వడానికి చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతకం చెయ్యలేను అంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏం చేయడానికి తోచలేదు. సభాసదులారా, తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది. అజీగర్తుడు లేచి, మహారాజా, నేను చేస్తాను. వేతనం రెట్టింపు ఇప్పించు. నేను నిరుపేదను, నాకు ధనం కావాలి, నీకు పని కావాలన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. 100 గోవులు ఇస్తా అన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యచకితులయ్యారు. ఆహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచం అంటూ నిందించారు. మహాపాపి, క్రూరుడా, డబ్బు కోసం కక్కుర్తిపడి కన్న కొడుకును అమ్మడమే కాక స్వయంగా చంపుకోవడానికి కూడా సిద్ధమైపోయావా? ఏం సుఖపడతావు ఈ డబ్బుతో? కొడుకంటే ఎవరు? ఏం చెప్తోంది వేదం? ఆత్మవై జాయిత పుత్ర అంగద్భై వేదభాషితం. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురు 4 మాటలు అన్నారు. సభంతా కోలాహలం అయిపోయింది. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు.
పరిస్థితి అర్థమైంది. హృదయం ఆక్రోశించింది. హరిశ్చంద్రుని సమీపించాడు. రాజా, నీ క్రతువు పూర్తవుతుంది. నీ రోగం ఉపశమిస్తుంది. కంగారు పడకో. ఒక్క విషయం తెలుసుకో. దయకు మించిన పుణ్యం లేదు, హింసకు మించిన పాపం లేదు. ఆత్మ దేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. సర్వభూతాల్లోనూ దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతకు మించిన శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఆత్మ వస్సర్వభూతాని అనే వేదోక్తిని మర్చిపోకు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదాం అనుకోవడం అనేది ఒట్టి భ్రమ. ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుని సంహరిస్తున్నావు చెప్పు. ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరు గత జన్మల వైరం ఏమైనా ఉందా? నీకు తెలిసిందా? అదైనా చెప్పు, వింటాను. అజీగర్తుడు పరమ దుర్మార్గుడు కనుకనే కొడుకుని నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత పాపమైనా చేయిస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కలగాలని కోరుకుంటాడు. ఒకడైనా గైకు వెళ్తాడు, పిండం పెడతాడని ఆశ. అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా, నీలవృషభాన్ని విడిచిపెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్నతని రాసిస్తాడు. అటువంటిది ఈ అజీగర్తుడు లుబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాకుండా ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో, నీ కోసం జరగడమా? దేశంలో జరిగే పాపాలన్నింటి ఆరోపంతో రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారి పనిపోని తన రాజ్యంలో పాపాలు జరుపుకోకుండా చూసుకోవాలి అంటారు. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీ కోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు, త్రిశంకుడి తనయుడివి. ఇది నీకు తగునా? ఆర్యుడివై అనార్యుడిగా ప్రవర్తిస్తావా అన్నాడు. మహారాజా, నేను రావడం మంచిదే అయింది. నా మాట విను. ఈ విప్రనందుణ్ణి విడిచిపెట్టు. నీ ఆరోగ్యం కుదుటపరిచే పూచి నాది. నీ తండ్రి చండాలత్వాన్ని తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను, గుర్తుందా? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఈ సంతోషానికి ఫలితంగా నా మాట విను. చూడు, ఈ పసిబాలుడు ఎలా విలపిస్తున్నాడో. ప్రాణభయంతో వణకిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టించు. ఇది నా అభ్యర్థన, నా యాచన. కాదన్నావు అనుకో, అదొక పెద్ద దోషం అవుతుంది. యజ్ఞ సమయంలో వేదవేత్తలు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి. లేకపోతే మహాపాపమే, సందేహం లేదు. విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘ ప్రసంగానికి ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదర బాధతో కడుపు చుట్టుకుపోతోంది. మూలుగుతూనే బదులు పలికాడు. కౌశిక, నా వ్యాధిని, నేను పడుతున్న బాధను కళ్ళారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడడం భావ్యమా? నాకు ఈ బాధ తొలగడం ముఖ్యం. అటుపైన మిగతా పాపాలు పుణ్యాలు దయచేసి కోపించుకో, నన్ను అర్థం చేసుకో. ఈ బాలుని విడిచిపెట్టమని నిర్బంధించుకో. మరి ఇంకేదైనా కోరుకో, చెల్లిస్తాను. హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడు కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. నాయన, వరుణమంత్రం ఉపదేశిస్తాను, జపించు, నీకు శుభం జరుగుతుంది. ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో ఉపదేశించాడు. సునస్సేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు. వరుణుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు, స్తుతించారు. హరిశ్చంద్రుడు లేచి పాదాభివందనం చేశాడు. మహానుభావ, దయానిధి, నేను పాపిష్ఠుని, మూర్ఖుడిని, అపరాధం చేశాను, క్షమించు అంటూ మరోసారి సాష్టాంగపడ్డాడు. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా, నువ్వు కాదు అపరాధివి. నేను పుత్రార్థివై నీతో ఆడుకున్నాను. యాచకునికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్య గతిర్నాస్తన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుని వదులుకోలేక నన్ను వంచడానికి ప్రయత్నించావు. అజ్ఞానంతో చేసిన తప్పు జ్ఞానులకు పెద్దగా దూషించదగినది కాదులే అన్నాడు. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయి, వరుణుడేనా ఈ మాటలంటున్నవి అని తేరుకున్నాడు. దేవదేవ, నా కుమారుడు నన్ను మోసగించేటో వెళ్ళిపోయాడు. నేనా రోగగ్రస్తున్నయ్యాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం గత్యంతరం లేక ఈ బాలుణ్ణి కొన్నాను. నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభించాను. దర్శనం అనుగ్రహించావు, చాలా ఆనందంగా ఉందన్నాడు. మహారాజా, ఈ సునస్సేపుడు నన్ను స్తుతించాడు కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టే. నీ వ్యాధి ఈ క్షణంతో తొలగిపోతుంది. అండమేంటి, వరుణుడు రాజుగారు రోగ విముక్తుడయ్యాడు. సునస్సేపుడు బంధ విముక్తుడయ్యాడు. ప్రజలంతా జయజయధ్వానాలు చేశారు. వరుణుడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అప్పుడు సునస్సేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞులు,
వేదశాస్త్రానుసారంగా యథార్థవాదులు. ధర్మ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి పుత్రుణ్ణి? నా తండ్రి ఎవరు? చెప్తే ఆయన గారిని సేవించుకుంటాను అని అడిగాడు. అజిగీర్తుడి కొడుకు కదా ఇతడు, అంచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహం ఏమిటన్నారు కొందరు. అలా కాదు, అజిగీర్తుడు అమ్మేశాడు, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు కాబట్టి హరిశ్చంద్రుడే ఇతడికి రైపుత్రుడు, హరిశ్చంద్రుడే తండ్రి అన్నాడు వామదేవుడు. లేదంటే పాశముక్తుని చేశాడు కనుక వరుణుడైనా కావాలి అన్నాడు ఇంకొందరు. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవ్వరూ ఒక్క నిర్ణయానికి రాలేకపోయారు. అంతలో వశిష్ఠుల వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారానికి వారికి అప్పగించారు. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను, వినండి. ప్రేమభావాన్ని చెప్పుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతడికి అజిగీర్తుడితో సంబంధం ఆ క్షణంతో తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలివ్వడానికి నిర్ణయంగా ఉపస్తంభానికి కట్టేశాడు కనుక ఇతడు తండ్రి కాదు. స్థుతులకు సంబంధించి వరుణుడు విడిపించాడు, అంతేకాని ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్థుతించినా ధన ప్రాణ రాజ్యాలనే కానీ మోక్షానికి కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు. స్తోత్రప్రియులైన మానవులు ధనధాన్యాలను ఇవ్వడం, ప్రాణాలను నిలబెట్టడం ఉంది. అంత మాత్రాన వాళ్ళు తండ్రులు కారు. అతి సంకట పరిస్థితుల్లో కేవల వాత్సల్యంతో ఈ మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక విశ్వామిత్రుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు. వెంటనే కౌశికుడు ప్రేమగా సునస్సేపుడు కుడిచేయి అందుకున్నాడు. పుత్రగా, ఇంటికి వెళ్దాం పద అన్నాడు. అందరూ వీడ్కోలు చెప్పి సునస్సేపుని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఋత్విక్కులు సభ్యులు కథ సుఖాంతమైందని సంతోషిస్తూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు. ఈ వృత్తాంతమంతా తెలుసుకున్న రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. హరిశ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు. శిరస్సు మూర్ఖన్నాడు. ఒడిలో కూర్చుండబెట్టుకుని నిలువెచ్చని ఆనంద బాష్ప జలధారలతో కొడుకు శిరస్సును ముంచెత్తాడు. అదే రోహితుడికి పట్టాభిషేకం అయింది. అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యాన్ని యువరాజై రోహితుడు పరిపాలించాడు. అటు తర్వాత కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా హరిశ్చంద్రుడు మహావైభవంగా రాసూయాగం చేశాడు. పరిసమాప్తి నాడు వశిష్ఠుల వారికి అత్యద్భుతంగా సత్కరించి పూజించాడు. ఈ పూజాబలంలో వశిష్ఠుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రసభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరి పూజలు అందుకున్నావు స్వామి, ఇలా ఇక్కడికి రాగలిగావు? నిజం చెప్పు అని ప్రశ్నించాడు. కౌశిక, నా యజమానుడు హరిశ్చంద్రుడు మహావైభవంగా రాసూయాగం చేశాడు. ఆ యజ్ఞపరిసమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు. అందువల్లే నేను ఇక్కడికి రాగలిగాను. సందేహం తీరిందా? మరొక విశేషం చెప్తున్నాను విను. హరిశ్చంద్రుడు మహావీరుడు, మహాదాత, ధర్మశీలుడు, సత్యవాది, ప్రజారంజకుడు. అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు, తెలుసుకో. వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన సమాధానానికి కౌశికుడు కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం పోగొడుతున్నావయ్యా? నేనడిగిన మహారాజా, మీ హరిశ్చంద్రుడు పట్టి కపటి అబద్ధాల కోరు వరమిచ్చిన వరుణ్ణే వంచబోయాడు. నా జన్మజన్మాంతరమైన మహాపుణ్యాన్ని పణంగా పెడుతున్నాను, నువ్వు పెట్టు, పందెం వేసుకుందాం. హరిశ్చంద్రుడు అసత్యవాదిగా ఖలుడిగా నిరూపించలేకపోతే నా పుణ్యం వదులుకుంటాను, నిరూపిస్తే నీ పుణ్యం వదులుకో. పందెం పరమగోప్యం, సరేనా అన్నాడు. వశిష్ఠుడు సరే అన్నాడు. ఇద్దరు ఇలా వివాదపడి పందెం చర్చుకుని పళ్ళు కొరుక్కుంటూ స్వర్గలోకం నుంచి భూలోకాలకి తమ తమ ఆశ్రమాలకి తిరిగి వచ్చారు. హరిశ్చంద్రుడికి పరీక్షలు. ఒకనాడు హరిశ్చంద్రుడు వేటకు వెళ్ళాడు. నట్టనడవిలో ఒక సుందరాంగి కనిపించింది. ఎందుకో ఏడుస్తూ నిలబడింది. మహారాజు కరుణాపరుడే ప్రశ్నించాడు. పద్మపత్ర విశాలాక్షి, ఎందుకు విలపిస్తున్నావు? ఎవరు నిన్ను హింసించారు? నువ్వు ఎవరు? ఈ విజనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు? నీ భర్త ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగలను పీడించడానికి వీల్లేదు. నిన్ను బాధిస్తున్నవాడు ఎవడో చెప్పు, వాడిని ఇప్పుడే సంహరిస్తాను. కుశోదరి, పెదవి విప్పి మాట్లాడు, దుఃఖ కారణం తెలియజేయి. నా రాజ్యంలో పాపాత్ముడు ఉండడానికి వీల్లేదు, శిక్షిస్తాను. దుఃఖం దిగమింగి సమాధానం చెప్పని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సుందరాంగి కళ్ళు తెరుచుకుంది. మెల్లగా ముఖం పైకెత్తి బదులు పలికింది. మహారాజా, విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు. నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది నీ రాజ్యంలోనే జరుగుతోంది. తన్వి, భయపడకు, ఓరడిల్లు. విశ్వామిత్రుడిని వారిస్తానని ఆవిడను ఓదార్చి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించాడు. స్వామి, ఏమిటి తపస్సు? శరీరాన్ని ఎందుకు ఇలా కృషింపజేసుకుంటున్నారు? నిజం చెప్పండి. ఏది కోరి ఈ దీక్ష స్వీకరించారు?
మీ కోరిక ఏమిటో చెప్తే నేను తీరుస్తాను. ఇప్పటికి చేసిన తపస్సు చాలు, లేవండి. నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీల్లేదు. లోకపీడకరమైన తపస్సులు ఎవ్వరూ చేయడానికి అనుమతించను అని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వారించాడు. కౌశవుడు ఆశ్రమాన్ని తిరిగి వచ్చాడు. క్రోధ తామ్రాయతాక్షుడయ్యాడు. వశిష్ఠుడితో వేసిన పందాన్ని స్మరించాడు. ప్రతీకారం చేయాలని బాగా ఆలోచించాడు. ఒక ఘోర దానవుని సృష్టించాడు. శూకరాకృతిని ధరింపజేశాడు. రాజ్యంలో వదిలిపెట్టాడు. వాడు అతికాయుడు, మహాకాలుడు కూడా. భీకరనాదం చేస్తూ రాజుగారి ఉద్యానవనంలో ప్రవేశించాడు. రక్షక భటులు భయపడి పారిపోయారు. శూకరదానవుడు ఈ వనాన్నంతా ధ్వంసం చేశాడు. కోరలతో మొదళ్ళు తవ్వి మహావృక్షాలను సైతం నేల కూల్చేశాడు. ఉద్యానవనం ఒక రణరంగం తలపించింది. మాలాకారులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు బాణాలు వేశారు, కానీ అవి నిష్ప్రయోజనం అయ్యాయి. శూకరం అందరినీ తరమగొట్టేసింది. భయభ్రాంతులై రాజోద్యోగులు హరిశ్చంద్రుని శరణు వేరారు. ఒక భీకర శూకరాకారం మన బాణాన్ని ధ్వంసం చేస్తోందని విన్నవించారు. వెంటనే మహారాజు సాయుధుడై అశ్వారూఢుడై సైన్య సమేతుడై ఉద్యానవనం చేరుకున్నాడు. భగ్నమైన సుందరోద్యానవనాన్ని ఝురఝురధ్వనులు చేస్తున్న ఈ భీకర శూకరాన్ని చూడగానే రాజు కోపావిష్టుడయ్యాడు. బాణం సంధించాడు. అది చూసి ఆ దానవుడు రాజు వైపు లంఘించాడు. ముట్టి దించుకుని వేగంగా వచ్చి పడుతున్న వరాహం మీదకి గురి చూసి బాణం వదిలాడు హరిశ్చంద్రుడు. నేర్పుగా తప్పించుకుని రాజును ఢీకొనడానికి మళ్ళీ వస్తోంది. మహారాజు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని అంతటినీ ప్రదర్శిస్తూ బాణపరంపర కురిపించాడు. శూకరం వెందిరిగి పరుగు లంకించుకుంది. క్షణకాలం కనపడుతోంది, క్షణంలో కనుమరుగవుతోంది. మహారాజుకి పట్టుదల పెరిగింది. వెంబడించాడు. సైన్యం వెంట నడిచింది. రాజుగారు వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది సైన్యం. రాజమాతను ధనస్సు ఎక్కుపెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యానికి చేరుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు చెరుగుతున్నాడు. గుర్రం అలసిపోయింది. రాజుగారికి దాహం అయింది. గొంతు ఎండిపోతోంది. ఉన్నట్టుండి భీకర శూకరం మాయమైపోయింది. మహారాజుకి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. ఇదేదో మహామాయ అనుకున్నాడు. దారుతెన్ను లేని ఈ కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అల్లంత దూరం నుంచి జలపక్షులు కలకూజితాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు. నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. అమ్మయ్య అనుకున్నాడు. గుర్రానికి నీళ్లు తాపి తాను తాగాడు. ముఖం తుడుచుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇంక రాజధానికి పోదామనుకున్నాడు. అంతలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినయంగా నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వదించాడు. మహారాజా, నీకు స్వస్తిగాక. ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చినట్టో నిజం చెప్పు అని ప్రశ్నించాడు. బ్రాహ్మణోత్తమ, ఒక మహాశూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది. దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండి అది కనుమరుగైంది. అంతా మాయగా ఉంది. నా సైన్యం వెనక ఎక్కడో చిక్కుపడిపోయింది. దాహం వేసి ఈ నది దగ్గరికి వచ్చాను. ఈ అడవిలోంచి బయటపడే దారి తెలియటం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలోకి భాగ్యవశాత్తు తమ దర్శనం అయింది. రాజధానికి చేరుకునే దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుణ్ణి, అయోధ్యాపతిని, రాజసూయం చేసిన వాడిని, విప్రులకు విద్వాంసులకు వాంఛితార్థాలు తీర్చిన వాడిని. మీరు కూడా ఏదైనా యజ్ఞం చేయదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి మా అయోధ్యకు దయచేయండి. హరిశ్చంద్రుడి మాటలకు రుద్రబ్రాహ్మణుడు పెట్టున నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలా పుణ్యప్రదం, పాపనాశకం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది శుభముహూర్తం. అటు తర్వాత నీ శక్తి కొలది తృణమో పణమో దానం చేద్దువు గాని. ఈ పుణ్యతీర్థంలో చేసే స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి స్నానం చేయకుండా వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్య సదృశ్యమని స్వయంభువు చెప్పాడు. కనుక ముందుగా స్నాన తర్పణాలు కానీ, అటు తర్వాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెళ్దువు గాని. నువ్వు ఇచ్చేదానికి సంతోషించి నీతో కూడా అందాక నేను వస్తాను. హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. 3 మునకలు వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడికి దగ్గరకు వచ్చి, స్వామి, దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకేది కావాలో కోరుకోండి. ఆవుల, నేల, బంగారమా, ఏనుగుల, రథాల, అశ్వాల, ఏదైనా సరే కోరుకోండి. కోరుకున్నంత ఇస్తాను. నా దృష్టిలో ఇవ్వకూడదంటూ ఏదీ లేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించావు.
మగమాట పడక కావాల్సింది ఏదో కోరి నన్ను చరితార్థుని చెయ్యండి అని అభ్యర్థించాడు. ఏ రాజన్, నీ కీర్తి గురించి చాలా కాలం క్రితమే విన్నాను. నిన్ను మించి దాత లేడని వశిష్ఠుల వారు చెప్పారు. హరిశ్చంద్ర నృపశ్రేష్ఠ సూర్యవంశే మహీపతి తా దర్శ నృపతి ధాత నా భూతో నా భవిష్యతి అన్నారు ఆయన. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న త్రిశంకతనయుడువు నువ్వు. నిన్ను అడగవలసిందే, నువ్వు ఇవ్వవలసిందే, పైగా కోరుకోమంటున్నావు. సరే, అయితే అడుగుతాను విను. హరిశ్చంద్ర, నేను పుత్రుడికి వివాహం తలబెట్టాను. అందుకోసం ధనం కావాలి. విప్రవర్య, సంశయించకుండా అడుగు. పుత్రుడికి వివాహం చేయి. అందుకు అవసరమైన ధనం అంతా నేనే ఇస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చెయ్యడంతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు తన గాంధర్వ మాయా విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి 10 ఏళ్ల ఒక బాలికను అక్కడ ప్రత్యక్షం చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుని. ఈ ఇద్దరికీ నేను వివాహం చెయ్యాలి. పిల్లల వివాహ నిమిత్తం గృహస్థుడికి చేసిన సహాయం రాజసూయం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు మాయామోహితుడైపోయాడు. అలాగే అని మరోసారి ప్రతిజ్ఞ చేశాడు. మరి ఇంక మాట్లాడలేదు, నిలబడ్డాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.